బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత సిదిరి అప్పలరాజుకు ఒకరోజు కస్టడీకి పలాస న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. వైసీపీ నేత సిదిరి అప్పలరాజు ఒకరోజు కస్టడీకి పలాస న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాలు రమేష్ అందిస్తారు. రమేష్. విజయచంద్రిక, ఏదైతే కాశీబుగ్గ సంచలనం సృష్టించినటువంటి హిట్ అండ్ రన్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ మంత్రి అప్పలరాజును కస్టడీ కోరుతూ కాశీబుగ్గ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన మొన్న దాఖలు చేసినటువంటి పిటిషన్ తిరస్కరించినటువంటి కోర్టు ఈ రోజు కస్టడీకి కోరుతూ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన పలాస న్యాయస్థానం ఒక్కరోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా అప్పలరాజు ప్రధానమైనటువంటి ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నారు. ఎందుకంటే మొదటి ముద్దాయి అరవవరం అయితే దాన్ని కేసు నుంచి అరవవరం తప్పించేటటువంటి క్రమంలో వేరే వ్యక్తిని దానిలో ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు, సాక్ష్యాలను తారుమారు చేశారనే ప్రధాన అభియోగాలన్నీ కూడా అప్పలరాజు మీద ఉన్నాయి. కాబట్టి అప్పలరాజును కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లా జైల్లో ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో అప్పలరాజును రేపు కస్టడీకి తీసుకునేటటువంటి అవకాశం ఉంది పోలీసులు. ముఖ్యంగా ఆ రోజు రాత్రి ఏం జరిగింది, అరవవరం యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ ప్లేస్ లో సిద్ధార్థ త్యాడిని పెట్టడం వెనక కారణాలు ఏంటి, కుమారుడిని తప్పించేటటువంటి క్రమంలో అప్పలరాజు ఇంకేమేమి సాక్ష్యాలను తారుమారు చేశారనేటువంటి దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది అనేటటువంటి న్యాయస్థానం దృష్టికి పోలీసులు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో పలాస కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించడం జరిగింది. రేపు అప్పలరాజును కస్టడీలోకి తీసుకుని రేపు విచారించేటటువంటి అవకాశం ఉంది. విజయచంద్రిక. ఓకే రమేష్, థ్యాంక్ యూ.